సార్ గవర్నమెంట్ వచ్చి 40 రోజులు దాటింది. ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి అందరికీ రాబోయే వినాయక శుభాకాంక్షలు. నా పేరు కామల సోమనాథం, విజయవాడ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ 2 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రయాణం సాగిస్తుంది. అందులో భాగంగానే 3000 పింఛన్ని 4000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ గత 3 నెలల నుంచి ఏపీ గవర్నమెంట్ రూపాయి కూడా అప్పు లేకుండా ఎలా నడపగలుగుతుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీజేపీని ఈ కూటమిలో కలపడానికి ముఖ్య పాత్ర పోషించారు. అందులో భాగమే మన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అవసరం చాలా ఉంది. అందులో భాగంగానే బీజేపీని ఈ 2 పార్టీలు కూటమిలో కలుపుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో తన వంతు ప్రయత్నం తాను కూడా చేస్తా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలా మెయింటైన్ ఆయన అంతకుముందు గత గవర్నమెంట్లో ఉండగా ఆయన ప్రతి నెల అప్పుల కోసం పరిగెత్తాడు, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి అబద్ధాలు చెప్పి. కానీ ఈయన రూపాయి కూడా తేకుండా ఎలా సర్దుబాటు చేయగలుగుతున్నాడు అంటారు? అదేనండి చంద్రబాబు గారి గొప్పతనం. ఒక విజన్ నాయకుడు వచ్చి ప్రజా పరిపాలన చేస్తానంటే పెట్టుబడిదారులు ఎన్ఆర్ఐలు పరుగులు పెట్టుకొని మన రాష్ట్రానికి వస్తున్నారు. అదే ఇంతకు ముందు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే అమ్మో జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మేము ఈ ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టమని చెప్పి పారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన సాగించడానికి ముందుకు సాగుతుంది. అలాగే పెట్టుబడిదారులు కూడా ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ దేనికి కానీ ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నిన్నగా మొన్న ఏదైతే శ్రీ సిటీలో జరిగిన మీటింగ్లో దాదాపు 200 కంపెనీలు రావడానికి సుముఖంగా వ్యక్తం చేసింది. దాన్ని ఎలా చూస్తారు? రావాలండి. చంద్రబాబు గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే ఈ రాష్ట్రానికి ఏదైనా చేస్తారని భరోసా ప్రజల్లో ఉంది కాబట్టి పారిశ్రామికవేత్తలు కూడా దాన్ని నమ్మి ఇవాళ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దానివల్ల చాలామంది నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా కల్పించిన వాళ్ళు అవుతారు. అయితే చూసుకుంటే గత గవర్నమెంట్లో ఏదైతే కంపెనీలు వచ్చాయో అంటే 2014-19 దాకా వచ్చిన కంపెనీలు ఏదైతే వచ్చాయో వాడికి ఇన్సెంటివ్స్ గత ప్రభుత్వం ఇన్సెంటివ్స్ తొలగించి వాళ్ళు నానా బాధలు పెట్టిన వాపోయారు. దాన్ని ఎలా చూడొచ్చు? అది చాలా దుర్మార్గం అండి. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్నే అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఒక వర్గం కాదండి, చిన్న కూలీగాడి నుంచి ఇండస్ట్రియలిస్టుల వరకు అనేక ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాక్షస పాలనని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకనే వాళ్ళని ఏకపక్షంగా ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించడం జరిగింది. అలాగే చూసుకుంటే పోలవరానికి సంబంధించిన అంబటి రాంబాబు గారు మొన్న రిపోర్టర్స్ మాట్లాడుతున్నారు. ఏదైతే మేము ఉండగా దయావాల్ఫ్రం బాగానే ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయింది, అంత అవినీతి జరిగింది ఆ గవర్నమెంట్లో జరిగిందని చెప్పి అంటారు. దాన్ని ఎలా చూస్తారు? పోలవరం నిధులన్నీ పక్కదో పట్టించి సజ్జల రామకృష్ణ ఇంటిదారికి పట్టించిన ఘనత ఈ అంబటి రాంబాబు. ఏం మాట్లాడతాడండి? 5 ఏళ్ళు అధికారంలో ఉండి పోలవరం గురించి కొంచెం కూడా అవగాహన లేని వ్యక్తి అంబటి రాంబాబుకి ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. కనీసం పోలవరంలో ఏ డ్యామ్ ఎక్కడుందో ఎక్కడ పనులు జరుగుతున్నాయన్న పర్యవేక్షణ కూడా లేకుండా ఆంబోతులాగా నోటికి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని విమర్శించడమే ఆయనకి టైం సరిపోయింది తప్ప పోలవరం గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబు లేదని చెప్పి సందర్భంగా. అయితే అంబటి గతంలో కూడా అన్నారు ఏమనంటే చంద్రబాబు నాయుడు పాతది ఈ కట్టలేదని ఒక పవర్ పాయింట్ ప్రవేశించాడు. ఆయన గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత కూడా ఈ కట్టలేదు కాబట్టి పాడైపోయిందని గతంలో చెప్పాడు. ఇప్పుడు అన్న మాట ఆయన అంత బాగుందని ఆయన చెప్తున్నారు. 2 వర్షాలు ఎలా చూడొచ్చు? ఆయన ఉదాహరణ కాపర్ డ్యామ్ గురించే మాట్లాడాడండి. ఆ వాలు కొట్టుకుపోయింది అన్నాడు. కొట్టుకుపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మీరే కదా కాంట్రాక్టర్లు మార్చారు, డబ్బులు మిగులుస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నమ్మించారు. ఏం చేశారు? కళ్ళుండి చూడలేని వ్యక్తి, చెవులుండి వినలేని వ్యక్తులు పరిపాలన చేస్తే ఇలాగే ఉంటుందండి. ఏదైతే మంత్రులు వాళ్ళ మాజీ మంత్రుల మీద కానీ రోజా మీద కానీ ఇటు పక్క మన కొంతమంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఒక్కటి బయటకు వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? కంపల్సరీగా అండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మట్టి మాఫియా, ఇసుక మాఫియా, దోపిడీ రాజ్యంగా పరిపాలించిన ప్రతి ఒక్క వైసీపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకి చట్ట ప్రకారం చట్టం తాని పని తాను చేసుకుపోతూ వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. అలాగే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న కేసులకు సంబంధించిన అంశం త్వరలో రాబోతుంది. ఆయన A1 A2 ఇద్దరు కలిసి లండన్ పోవడానికి ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నారు? లండన్ కాదండి, పాతాళ లోకంలో ఎక్కడున్నా
ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డికి చేసిన అరాచకాలకి అన్ని సాక్ష్యాధారాలతో సహా సిబిఐ ఎంక్వైరీలో ఉంది. కంపల్సరిగా ఆయనకి శిక్ష పడుతుంది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు అసలు బయటే ఉండడానికి లేదు, చల్లపల్లి జైలుకి మాత్రమే పరిమితం చేయాలని కూడా కోరుకుంటున్నారు. అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు? లండన్లో కొన్ని వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ డబ్బు దాచుకున్నాడండి. ఆ డబ్బు కాపాడుకోవటానికి, అది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి వెళ్తున్నాడే అనుకోవడం తప్ప ఇంకేరేది ఏం కాదు. అంటే ఈయన శవరాజకీయం చేయడానికి వచ్చేవాడు. నిన్న మొన్నటి దాకా శవరాజకీయం చేశాడు. శవాలు లేకపోయేసరికి అటు కోల్కతా కానీ ఇటు బెంగళూరు, కాసేపు కోల్కతా వెళ్తాడు. ఇక్కడ ప్రజలు కానీ ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎందుకు పోరాటలేదు అనుకుంటారు? వాళ్ళే చెప్పారు కదండి, సింహం సింగల్గా వస్తుందని. ఇప్పుడు ఆ సింహానికి ఏమైంది? ఒక నక్కలాగా, గుంట నక్కలాగా పారిపోతుంది ఏంటి? కొంచెంసేపు బెంగళూరు, కొంచెంసేపు కడప, కొంచెంసేపు ఇడుపులపాయ, కొంచెంసేపు హైదరాబాదు. సింహం కదా, సింహం రోడ్ల మీద ధైర్యంగా తిరగాలిగా. ఎందుకు పారిపోతుందో ఈ వైసీపీ నాయకులే చెప్పాలి. కడప కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన గతంలో వెళ్ళినప్పుడు ఆయన మీద ఏదైతే ఆయన కాంట్రాక్టులు చేశారో వాళ్ళందరూ వాళ్ళు డబ్బులు కావాలని అడిగిన దానికి అక్కడి నుంచి పారిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ కడప వెళ్ళిన దాఖలాలు లేవు కదా, ఎలా ఒక ఉన్మాది పరిపాలన ఒకటి సాగిచ్చి ఇంకా 10 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పి కాంట్రాక్టర్ల చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి మూల్యం చెల్లించుకోవడం త్వరలోనే జరుగుతుందని కూడా తెలియజేస్తాం. ఆయన ఇంటి ఖర్చులు లెక్క ఒక్కోటి బయటకు వస్తుంది. మొన్న ఇరుకలు పడటానికి 1,34,00,000, ఇంటి బూజు దులపడానికి 2 కోట్ల పైన, స్నాక్స్కి 4 కోట్ల దాకా ఖర్చు. ఈ విధంగా ఖర్చు ఎందుకు చేశాడు అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ డబ్బంతా ఈ లెక్కల్లో చూపించి లండన్లో ప్యాలెస్లు కట్టుకున్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఆ నిజాలు ఏంటో సిబిఐ ఎంక్వైరీలో తేలిద్ది.